ఒక వెజిటబుల్ వెండర్ మొహమ్మద్ వసీక్, ఇతను కూరగాయలు అమ్మేటప్పుడు చేతి లోపల ఎక్కడెక్కడో పెట్టుకొని రుద్దుకొని గీక్కొని ఇవన్నీ చేస్తున్నాడు. ఇది ఒక అతను వీడియోలో తీసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టి వైరల్ అయింది. పోలీసులు చూశారు. ఇతనికి 5 రోజులు జైలు శిక్ష అండ్ 2500 జరిమానా కూడా వేశాడు. దురద పుట్టచ్చు, లేకపోతే అన్కంఫర్టబుల్ గా ఉండొచ్చు. అలాంటప్పుడు కొంచెం లోపలికి వెళ్లి అతను మొత్తం సెట్ చేసుకొని వచ్చేటప్పుడు చేతులు కడుక్కొని రావాలి. అది చూస్తే అతను చేతులు కడుక్కోవట్లేదు, ఏం లేదు, మళ్ళీ అవే చేతులు పెట్టి వెజిటేబుల్స్ మీద చేతులు పెడతాడు. అంటే ఎందుకు ఇలా చేస్తున్నారు? రీసెంట్ గా చూస్తే ఫలూదాకి నార్త్ ఇండియాలోనే ఎవరో మొత్తానికి అతను ఏం చేస్తున్నాడు, మాస్టర్ బెట్ చేసి అది గ్లాస్ లో వేసి ఫలుదలు కల్పిస్తున్నాడు. ఊహించుకుంటేనే ఘోరంగా ఉంది. అసలు అప్పటి నుంచి ఆటోలో ఉండే ఫలుదలు తాగడం మానేసాం. అండ్ ఇలా మెజారిటీగా చేసేది అందరూ ముస్లింసే ఉంటున్నారు. వాళ్ళకి ఏం వస్తుంది దీంట్లో? ఇలా జరిగితే మాత్రము దిస్ ఈస్ అ బిగ్ థ్రెట్. యాక్చువల్లీ తినే ప్రతి దాంట్లో కూరగాయలు రోడ్డు మీద నుంచి కొనుక్కొస్తున్నా, ఆల్రెడీ అందులో కెమికల్స్, పెస్టిసైడ్స్ అన్ని ఉంటాయి. ఈ పైన ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఎందుకు చేస్తున్నారా బాబు? మీ జనాల మీద కోపం ఉంటే ఇట్లాగే తెచ్చుకుంటారా? వై డోంట్ యూ ఫైట్ విత్ వర్డ్స్? డిబేట్స్ కి రండి. థాట్ ప్రాసెస్ గా, ఐడియాలజికల్ గా ఎవరైనా ఫైట్ చేయండి. కానీ ఇలాగా తినే వాటిల్లో వీటిల్లో ఎందుకు? లేకపోతే ఏం చేయలేక వాళ్ళకి కుదిరినంత చేతనంత ఇలా చేస్తారేమో.